మనకి వేరే మిక్సీల్లో ఏంటంటే, ఆటా మిక్స్ చేస్తున్నది ఏదైతే ఉందో ఆ టైంలో సౌండ్ అండి చాలా మంది కామెంట్స్‌లో నేను చూసాను. డ్రిల్లింగ్ మిషన్ ఏదైతే డ్రిల్ చేస్తున్నట్టుగా సౌండ్ ఒస్తుంది. చాలా నాయిస్ ఒస్తుందని ఎక్కువ కామెంట్స్ నేను అవే చూసానన్నమాట. నిజంగా ఆ మిక్సీ రన్ అయ్యేటప్పుడు ఏంటంటే, మాట్లాడుకున్న మాటలు కూడా చాలా క్లియర్‌గా ఉన్నాయి. మెయిన్‌గా ఏంటంటే, నాయిస్ చాలా తక్కువండి. అందరికి కావాల్సిన ఐటెమ్ గాబట్టి, తీసుకునేది సేమ్ ప్రైస్‌లోనే దొరుకుతుంది కాబట్టి, మనకి ది బెస్ట్ ప్రొడక్ట్ అని జెప్పేసి మీకు నేను ఇది పరిచయం చేస్తున్నాను. హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌ని మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మనకి ఆడవాళ్ళందరికీ అవసరమైంది మిక్సీ అండి. కంపల్సరీ అవసరం అనమాట. నేను ఎప్పటినుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి పాత మిక్సీ‌లో ఏంటంటే 3 జార్స్ ఉంటాయి కదా! యాజ్ యూజువల్‌గా అదే వాడుతున్నాను. నా పెళ్ళప్పుడు మా మదర్ ఏది పెట్టారో అదే యూజ్ చేస్తున్నాననమాట. చాలా సార్లు అనుకున్నాను. ఈ ఆటా మిక్స్ చేసుకునేది, జ్యూస్ చేసుకునేది అన్నీ కలిపి ఉన్నది తీసుకుంటే బావుంటుందని. బట్ ఏంటంటే కామెంట్స్‌లో చూసేదాన్ని. ప్రీతి ది బెస్ట్‌గా ఉండేది. సర్లే ఎప్పుడన్నా తీసుకుందామని అయితే అనుకున్నాను. బట్ ఏంటంటే ఏదైతే ఆటా ఉందో అది మిక్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే చాలా నాయిస్ ఎక్కువొస్తుంది. సౌండ్ చాలా విపరీతంగా వస్తుంది అని చెప్పేసి అన్నారనమాట. అదన్నీ కామెంట్స్‌లో చదివేదాన్ని. అందుకని ఇంకెందుకులే అని అలా పోస్ట్‌పోన్ చేశాను. బట్ మేము సెకండ్ ఏసీ తీసుకుందామని అయితే రీసెంట్‌గా మన వైజాగ్‌లో డైమండ్ పార్క్ దగ్గర ఉన్న సోనో విజన్‌కయితే వెళ్ళామనమాట. ఇంకా అక్కడ బిల్లింగ్ చేస్తున్నప్పుడు నేను చూసాను పక్కన మిక్సీలు. సర్లే ఒకసారి చూద్దామని జెప్పేసి చూసాను. అక్కడ యాజ్ యూజువల్‌గా నాకు ప్రీతి జుడాకో నాకు చెప్పారు బెస్ట్ అని జెప్పేసి. నేను చాలా వీడియోస్ కూడా చూసాను. సరే తీసుకుందామని జెప్పేసి అనుకున్నామనమాట. తర్వాత ఇది కూడా సజెస్ట్ చేశారనమాట. ఇది కూడా వాళ్ళ రిలేటెడేనండి. విడియంది ఒకసారి చూడండి అని జెప్పేసి. ఇంక నాకు ఇంక నేను ఫిదా అయిపోయాననమాట. చాలా నచ్చింది. ఎందుకంటే మనకి సేమ్ ప్రైస్‌లోనే దొరుకుతుందండి. మనకి ఏదైతే మనకి ప్రీతి ఉందో అది ఏదైతే ప్రైస్ పడుతుంది ఇందులో కూడా. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్‌గా ఏంటంటే ఏదైతే బిగ్ బౌల్ ఉందో అది 1.5, 2 లీటర్సే ఉందనమాట. మనకి ఆటా మిక్స్ చేసుకునేది. ఇందులో మనకి 2.5 లీటర్స్ అయితే ఉందనమాట. మరొకటేంటంటే మనకి ఆటా మిక్స్ చేసుకునేది, స్లైసెస్ చేసేది, కైమా చేసేది ఇవన్నీ కూడా మనకి ప్లాస్టిక్ బౌల్ అన్నమాట. ఎప్పటికన్నా గీతలు పడడము ఏదన్నా జరుగుతుంది కదా! ప్లాస్టిక్ అనేది. మనకి ఇక్కడికొచ్చేసరికి కంప్లీట్‌గా స్టెయిన్‌లెస్ స్టీల్ వచ్చింది. బౌల్ కూడా స్పేస్‌గా వచ్చిందండి. 2.5 అంటే చక్కగా అయిపోతుంది వన్ సిట్టింగ్‌లోని. నెక్స్టు మనకి ఏదైతే ఈ విడియం వాళ్ళేంటంటే నాకు డెమో ఇవ్వడానికి శ్రీనివాస్ సార్‌నయితే పంపించారు. సార్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియోనే మీకు డైరెక్ట్‌గా పెడుతున్నాను. నేను కుకింగ్ వీడియోస్ పెట్టినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ చేసి పెడదాము. ఆయన వీడియో డైరెక్ట్‌గా పెడితే డెమో ఎలా చెప్పారో మీకొక ఐడియా ఉంటుంది కదా! అని జెప్పేసి నేను అదే వీడియో పెడుతున్నాను. మాక్సిమం ఎంతవరకు చిన్నగా పెట్టడానికే ట్రై చేస్తానన్నమాట. నెక్స్ట్ ఇంకోటేటండి ప్రీతి అయితే ది బెస్ట్ అని నేను చాలా వీడియోస్‌లో విన్నాను. బట్ ఏంటంటే అందరూ కామెంట్స్‌లో మీరు చూసినట్టయితే సౌండ్ విపరీతంగా ఉంటుంది. ఇదైతే నిజంగా అసలు సౌండే లేదండి. సార్ డెమో ఇచ్చినప్పుడు కూడా మేము అది మిక్సీ అవుతున్నప్పుడు కూడా నేను మాట్లాడుకునే కన్వర్జేషన్స్ అవి కూడా నేను డైరెక్ట్ వీడియో పెట్టేస్తాను మీకెక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఏదైతే వీడియో తీశానో. చాలా బావుందండి. అది ఇంకా 750 వాట్స్ అన్నమాట. ఇదైతే మనకి 1000 వాట్స్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఇంకోటేంటంటే జార్స్ మనకి జ్యూసర్‌దయితే యాజ్ యూజువల్‌గా ఉంది. 1.5 జార్స్ ఉన్నాయి. తర్వాత 0.5 జార్స్ 5 జార్స్ అయితే మనకిచ్చారన్నమాట. అన్నీ కూడా ఆహ్, ఆహ్, స్లైసింగు నెక్స్ట్ థిన్ స్లైసింగు తర్వాత మనకి అన్నీ యాజ్ యూజువల్ దోస, ఆట అన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడు అన్నీ ఉన్నట్టుగానే. బట్ ఏంటంటే మెయిన్‌గా నాకు ఆటా మిక్సింగ్ ఎందుకంటే పుల్కాలు చాలా ఎక్కువ తింటాం మేము ఇంట్లోనే. నేనే చేసేసుకుంటాను. ఆటా మిక్స్ చేసేది ఉంటే బావుంటుంది తీసుకునేదని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ 2 కూడా ఒకే ప్రైస్ పడింది. నాకేదైతే ప్రైస్ ఇచ్చారో ఏంటన్నది కూడా నేను వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానెల్‌ని తప్పకుండా మనకి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువున్నారు గదా! తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇది అందరికీ అవసరమైన ఐటమే కదా! మిక్సీ అనేది. అందరూ తీసుకుంటూనే ఉంటారు గదా! కాకపోతే ఏంటంటే ది బెస్ట్ తీసుకుంటే బావుంటుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ ఏంటంటే ఇంక మనకి సేఫ్ అన్నమాట. కింద పడినా ఏదైనా సరే కూడా సేఫు. ఇంకే గీతలు పడడం అది కూడా ఏమి ఉండదన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ ప్రొడక్ట్‌నయితే మీకు పరిచయం చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందండి. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మనం సోనో విజన్ షాప్‌కైతే వచ్చేసామండి. ఈ షాప్ వచ్చేసరికి వైజాగ్‌లోని డైమండ్ పార్క్ దగ్గర ఉన్న సోనో విజన్ అన్నమాట. తర్వాత మేము ఏసీకి బిల్లింగ్ వేయిస్తూ మిక్సీలయితే చూసాను. ఫైనల్‌గా సెలెక్ట్ చేసి ఇంటికైతే తీసుకొచ్చేసామండి. మనకి విడియం వాళ్ళదండి ఇది.
ఇక్కడైతే మనకి ఫ్రంట్ ఫేస్ ఇలా ఉందన్నమాట. మనకి 5 జార్స్ అనమాట ఇక్కడ వచ్చేసరికి. ఒక సైడ్ వచ్చేసరికి ఇలా ఉందండి. బౌల్ కెపాసిటీ అన్నీ కూడా ఇక్కడ మనం దేనికి యూజ్ చేయొచ్చు అన్నీ ఇక్కడే మనకి ఎక్స్ప్లెయిన్ చేసేసారు. అంటే పిక్చర్స్ ద్వారా తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ 2.5 లీటర్ జార్ ఒకటి, 1.5, 1.5, 1 లీటర్ది ఒకటి, హాఫ్ లీటర్ది ఒకటి అనమాట. మనకి ఆటా మిక్స్ చేసుకోవడానికి మనకి 3 స్లైసెస్వి కూడా ఉంటాయి, 2 ఉంటాయి. ఇది వచ్చేసరికి అంటే మనం హల్వా చేసుకోవాలనుకున్న అన్న సరే కూడా వాటికి వాడతారనమాట. ఇవన్నీ కూడా మనకి డెమోలో చూపిస్తాను నేను, మన ముందే చేసి చూపించిన వీడియోస్ అన్నీ కూడా. మనం దీన్ని యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఇది పెట్టి యూజ్ చేయాలన్నమాట. అది కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆటా మిక్స్ చేసుకునేటప్పుడు ఇది యూజ్ చేయాలన్నమాట. తర్వాత వచ్చేసరికి మనకి దోశ అవన్నీ ఇవి. తర్వాత జ్యూస్ చేసుకోవడానికి అనమాట. మనకి ఏంటంటే చట్నీలు, ఇంకా యాజ్ యూజువల్గా మనం నార్మల్ జార్స్ వెట్ అండ్ డ్రై అన్నీ వాడుకుంటాం కదా, అవన్నీ కూడా వాడుకోవడానికి అయితే ఇలా ఇచ్చారనమాట. మనకి మిక్సీ అయితే మనకి అన్బాక్సింగ్ చేస్తున్నారండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ వచ్చేసరికి మిక్సీ ఉందన్నమాట. తర్వాత పక్కనే ఉన్న చిన్న కార్టూన్లో మనకి జార్స్ అన్నీ ఏవైతే అవసరమైన సామాన్లన్నీ కూడా అక్కడ పెట్టి ఇచ్చారు. ముందైతే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి నేను. ఇక్కడ మిక్సీకి రైట్ లెఫ్ట్ వింగ్స్లా ఉన్నాయి కదా, అది ఏంటంటే మీరు చాలాసార్లు మిక్సీ చేసేటప్పుడు ఎక్కువసార్లు యూజ్ చేయడం వల్ల అది ఏమవుతుందంటే హీట్ ఎక్కువైపోయి మనకి ఆగిపోతుంది కదా. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ తర్వాత యూజ్ చేస్తే మళ్ళీ రన్ అవుతుంది కదా. అలాగా హీట్ అనేది లోపల ఉండకుండా మనకి ఈ వింగ్స్ ద్వారా బయటికి వెళ్ళిపోవడము, నెక్స్ట్ కూల్గా ఉండడం, మిక్సీని కూల్గా ఉంచడానికి అయితే ఉపయోగపడితే ఆ విషయాన్ని కూడా డీటెయిల్గా ఒక ఎగ్జాంపుల్తో అయితే సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఫస్ట్ అయితే రైస్ వేయమన్నారనమాట. రైస్ చేసి చూపిస్తున్నారు. యాక్చువల్ మన మిక్సీ ఏంటంటే ఇంతకుముందు పూర్వం మీరు వాడేటప్పుడు డైరెక్ట్ అలా కాకుండా ఏదైనా ఐటమ్ వేసిన తర్వాత పల్స్ అనేది జరుగుతుంది. ఒక 6 to 7 times అనేస్తే ఆటోమేటిక్ ఆగిపోతుంది. దానివల్ల ఏంటంటే 60% గ్రైండింగ్ అయిపోతుంది. మీకు అది చూపించడానికి రైస్ అయిపోతుంది. ఇది సెల్ఫ్ లాక్ ఉంటుంది మీరు ఆటోమేటిక్ దించితే ఆటోమేటిక్గా దానంతా అదే లాక్ అవుతుంది. ఓకే అండి. 1 4 8 6 టైం చేసేటప్పటికి లోపలగా విత్ సెకండ్స్ అనమాట. ఇది గ్రైండ్ అయ్యేటప్పటికి విత్ సెకండ్స్ అయిపోయింది. 6 టైం చేసిన తర్వాత మీరు క్వాంటిటీ కూడా గ్రైండింగ్ అనేది జారు హీట్ కూడా ఉంటుంది. అదే డైరెక్ట్ 1లో పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు చూపిస్తాను. పల్స్ లేకుండా డైరెక్ట్గా పెడితే దీనికి మొత్తం అన్నిటికీ లాక్ అండి. ఈ ఆపోజిట్లో పెట్టుకోవాలి, మూత పెట్టి మీకు లాక్ అనేది ఈజీగా ఉంటుంది. కన్ఫ్యూజ్ లాక్. ఇప్పుడు డైరెక్ట్ 1లో పెడితే దానికి దీనికి వేరే హౌస్లో వాడితే కొద్దిగా ఫాస్ట్ రైనింగ్ అవుతుంది. మిక్సీ కానీ జార్ కానీ హీట్ ఎక్కడం కానీ ఇది కానీ మీకేమి ఉండదు. 3 జార్లు కూడా అంతే. అంత ఐటమ్ అంతా వేసిన తర్వాత మీరు ఏది చేయాలనుకున్నా అంటే రాయి పిక్కలు వేసిన అదే చేయాలి, వాటర్ పోసిన అదే. పల్స్ అనేది ఒక 6 times కంపల్సరీ 6 times చేయండి. చేసిన తర్వాత 1 to 2 తీసుకుని అంతా గ్రైండింగ్ అయిపోద్ది. గ్రైండింగ్ అయిపోయిన తర్వాత జారు వాష్ చేసేస్తారు కదా. వాష్ చేసిన తర్వాత ఇక్కడ వరకు వాటర్ పోసి మళ్ళీ మూత పెట్టి 3 times కలిసి చేస్తే ఈ బ్లేడ్ కింద కానీ సాఫ్టింగ్ బుష్ ఉంటుంది. ఆ మధ్యలో వాటర్ డాట్ కింద ఆయిల్ డాట్స్ చెదాలి వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఈ మూత పెట్టేసి ఆరబెట్టేటప్పుడు యాడవాలుగా పెట్టి పూర్తిగా ఇలా క్లోజ్ చేయొద్దు. ఏదైనా యాడవాలుగా పెట్టుకుంటే ఆ ఎయిర్ అనేది వెళ్తే ఏమైనా వాటర్ డాట్ ఎక్కడైనా ఉండకపోతే ఆ బ్లేడ్ మీద వచ్చి ఆగిపోయింది. దానివల్ల ఏంటంటే జారు స్టక్ అవ్వడం అనేది ఎన్ని సంవత్సరాలు వాడినా జారు ఇలా ఫ్రీగానే. ఓకేనా. ఈ 3 జార్లు వాడే విధానం, క్లీన్ చేసే విధానం అదే. అర్థమైంది కదండి.
పల్ప్ ఇవి నార్మల్ కదా, ఇవి మామూలు మొత్తం మూడు విధాలు ఒకేలా. మసాలాలకి మల్టీ మూడు మల్టీపర్పస్ క్వాంటిటీ బట్టి సైజ్ యూజ్ చేస్తాం. మనం వేసే క్వాంటిటీ బట్టి జార్ సైజ్ క్వాంటిటీ మూడు కూడా మల్టీపర్పస్. అంటే వెట్ అవుతుంది, డ్రై అవుతుంది. పల్ప్ లేకుండా అంటే బనానా కానీ బొప్పాయి కానీ వీట్ కానీ బనానా కానీ అంటే పల్ప్ లేకుండా ఏదైనా వాడేది ఏది చూసాను సరే అలా డైరెక్ట్ వేసేసుకొని డైరెక్ట్ 1-2 స్పూన్ అంటే మనం వడకట్టకుండా ఉండేది ఉండేది ఏదైనా సరే ఇందులో డైరెక్ట్ వేసుకుని డైరెక్ట్ చేయాలి. మనకి పల్ప్ అదే వడగట్టేది ఏమైనా ఉంది అనుకుంటే ఈ ఫిల్టర్ పెట్టుకోవాలి. ఈ 4 వైపులు సమానంగా ఉంటుంది. ఈ లాక్స్ ఈ లాక్ ఈ లాక్ ఈ 4 ఓన్లీ ఫిషింగ్ లాక్ అయిపోయింది. ఇందులో ఐటమ్ వేస్తాము. వేసిన తర్వాత ఈ అడాప్టర్ అనేది కంపల్సరీ పెట్టాలి. పెట్టకపోతే ఏమవుతుందంటే లోపల వేసిన ఐటమ్ అంతా పైకి వేసిపోయి రెండు కలిపి మిక్స్ అయిపోయింది. ఈ అడాప్టర్ వేస్తే ఏమవుతుందంటే లోపల ఉన్న కలుపు అనేది లోపల ఉంటుంది. ఫ్యూస్ అనేది ఈ మెస్ నుంచి మొత్తం సైడ్ ఇది లాక్ చేస్తాము. ఇది ఈ ఓపెన్ పెట్టుంది టాప్ ఓపెన్ క్లోజ్ అని ఉంటుంది. ఇది ప్యూరిఫైయింగ్ వచ్చింది. ఈ లాక్స్ దీనికి సిట్ అవుతుంది. ఈ 3 మనకు జ్యూస్ అంతా వచ్చిన తర్వాత యాస్టిక్ దొరుకుతుంది. దీని నుంచి వచ్చేస్తుంది. ఇది కడిగేటప్పుడు మాత్రం వాటర్తో డైరెక్ట్ కడిగేసుకోవచ్చు. ఈ మెస్కి సోపు అది తాగుతుంది. బీచ్ ఉంటుంది స్ట్రీట్ సోప్ అవేమీ తొలుతుంది. డైరెక్ట్ ట్యాప్ ఎంతైతే ప్రెజర్ వస్తుంది ట్యాప్ ప్రెజర్ మీద పెట్టి మొత్తం జస్ట్ హ్యాండిల్ ఫస్ట్ అంతా అంతేగాని సర్ఫ్ స్టీల్ బీచ్ అది వేసి ఈ మెస్ అనేది ఎస్ఎస్ చాలా వేరే చాలా చిన్న హోల్ ఉంటుంది. అది ఏది మిగిలిన బ్లాక్ అయిపోతుంది. ఇది జ్యూసర్. దీని గురించి ఇంకేమైనా డౌట్ ఉందా? అంతేనా? ఈ 4 పక్కన పెట్టేస్తున్నాను. ఆ 4 జారు వాడేటప్పుడు మాత్రం డైరెక్ట్ వాడతారు. ఈ జారు వాడేటప్పుడు మల్టీపర్పస్ జారు వాడతాం. ఈ గేర్ బాక్స్ అనేది కంపల్సరీ ఈ హోల్డర్కి 3 వస్తాయి. పెట్టేటప్పుడు మాత్రం మొత్తం మాన్యువల్ అండి. ఎలా చేయాలండి ఇది ఎలా పెడితే మీకు సిట్టింగ్ అవుతుంది. ఫస్ట్ గేర్ బాక్స్ అంటే ఇది వాట్స్ ఎక్కువ కాబట్టి ఏదైనా ఐటమ్ మనకి గ్రైండింగ్ ప్రాపర్గా అవ్వాలి అనుకుంటే స్పీడ్ కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయడానికి గేర్ బాక్స్. ఇందులో 3 వీల్స్ ఉంటాయి ప్రాపర్గా ఇన్సైడ్. మామూలుగా తిరిగితే ఆ స్పీడ్లో ఉంటుంది. ఆ స్పీడ్ కంట్రోల్ చేయడానికి 3 వీల్స్ ఆపుతాయి. అది స్పీడ్. దానివల్ల ఏంటంటే సెట్టింగ్ అనేది ప్రాపర్గా అవుతుంది. ఇది లేకుండా డైరెక్ట్ పెడితే ఏమవుతుందంటే ఒకేసారి వెళ్ళిపోవడం వల్ల మీకు పీస్ అయిపోతుంది. ప్రాపర్ గా కటింగ్ అనేది అవ్వదు. దానికోసమే గేర్ బాక్స్ ఇచ్చారు. ఇది పెడతారు. గేర్ బాక్స్ ఈ జార్ వాడినప్పుడు కంపల్సరీ ఇది వాడుతారు. ఇది లేకుండా ఇది సిట్ అవ్వదు. వాడేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది అవసరం. ఇది సేమ్ మిక్సీ ఆ జారులో కరెక్ట్గా దాని అది సరిపోతుంది. తర్వాత ఈ నాబ్ ఎప్పుడైతే ఉందో హ్యాండిల్ అటువైపు పెట్టింది. అంటే మీకు తీసేటప్పుడు కానీ ఐటమ్ చేసేటప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. ఇది సిట్టింగ్ అండి జార్జ్ యాస్టీజీగా అవుతుంది. పై లిట్ కూడా సేమ్ యాస్ట్. ఇదైతే ఏదైతే ఉందో అది హ్యాండిల్ దగ్గరికి చూడండి. మనకి మెయిన్ ఇక్కడ చిన్న ఎంత తెలిసిపోతుంది అంటే ఇది లాక్ అయ్యేది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ సెంటర్ లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇది పాయింట్ ఉంది. ఈ సిట్టింగ్ అనేది దీనికి సో ప్రాపర్ గా మీకు సిట్ అయిపోతుంది. మీకు ఇబ్బంది ఉండదు.
లాక్ చేసేటప్పుడు ఇట్లా ఓకే. ఇది వచ్చి దీని హ్యాండిల్ వైపు ఉంటుంది, హ్యాండిల్ వచ్చి దీని వైపు ఉంటుంది. ఈ సిట్టింగ్ అంతా సేమ్ యాక్టివ్ దానికి ఉంటే మీకు తీసేటప్పుడు కానీ పట్టుకునేటప్పుడు కానీ ఆన్ చేసి తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే సార్. ఓకే అండి. ఇవి పుషర్స్ అండి. ఇప్పుడు డైరెక్ట్గా ఏదైనా పెద్ద ఐటమ్ ఏదైనా వేసేటప్పుడు డైరెక్ట్ ఇది వేసేసుకోండి. ఓకే అండి. వేసి పెద్ద పుష్ చేస్తే ఐటమ్ అనేది కింద అనేది తీసుకుంటాం. లేదు మన క్యారెట్ ఇలాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఏమైనా వేసేటప్పుడు ఇది పెట్టుకుంటాము. దీంతో చిన్న పుషర్ యూజ్ చేస్తాం అండి. ఈ చిన్న పుషరు ఇది లేకుండా ఇది వాడదు, ఇది వాడితే కింద వరకు వెళ్ళిపోతుంది. సో ఆ బ్లేడ్స్ అనేది దీని తగిలి కట్ అయిపోతుంది. ఈ పుషర్ లేకుండా ఇది వాడదు. స్మాల్ పుషర్ అనేది బిగ్ పుషర్ ఉంటేనే ఇది బిగ్ పుషర్, ఇది స్మాల్ పుషర్. బిగ్ పుషర్ ఉంటేనే స్మాల్ పుషర్ వాడాలి. ఇది సిట్టింగ్. డైరెక్ట్ గా ఇది పెట్టకూడదు, అది డైరెక్ట్ పెట్టాలి. ఈ లాకింగ్ కూడా సేమ్ సింపుల్ అండి, జస్ట్ ప్రెస్సింగ్. మీకు సిట్టింగ్ ఈజీ అండి. లాక్ ఇందులోనే 2 బ్లేడ్లు అండి, థిక్ స్లైస్, థిన్ స్లైస్. సిక్స్ టైప్ కట్ చేయడానికి లావు సన్నం వస్తాయి. ఇది క్యారెట్ హల్వా, అది కానీ క్యారెట్ తురుము చేసుకోవడానికి. ఇవి చాలా షార్ప్గా ఉంటాయి మేడం. పెట్టేటప్పుడు తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా చెప్తాను. యాస్టీజ్ అలా ఫాలో అవ్వండి, మీకు అన్ని చెయ్యి నేను కూడా వెళ్తాను. ఇవన్నీ కూడా సర్ఫ్ అది వేయకుండా డైరెక్ట్ గా మనకి క్లీన్ చేసేటప్పుడు అదే మన పైప్ దగ్గర నుంచి ఎక్కడైతే ప్రెజర్ వస్తుందో ట్యాప్ దగ్గర ఆ ట్యాప్ పెట్టి సరిపోతుంది. ఇది లాకింగ్ అండి. ఫస్ట్ సైడ్ పెడతారు. ఇది ఫస్ట్ ఇది పెడతారు. పెట్టిన తర్వాత కూర్చుంటే ఇది ఇది కరెక్ట్ యాస్టింగ్ సమానంగా రావాలి. సిట్టింగ్ ఇది ఇది ఈ కార్నర్ కరెక్ట్గా ఉంటే మీకు పెట్టేటప్పుడు ఇది రెండు ప్రెస్ చేస్తే లిస్ట్ అయిపోయింది. తీసేటప్పుడు కూడా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తూ రెండు ఒకటే ఒకసారి ప్రెస్ చేసి తీసేటప్పుడు. ఇవి చాలా షార్ప్ ఉంటాయి. ఇది పెట్టేటప్పుడు కూడా జస్ట్ ఇలా పట్టుకొని పెట్టాలి, తీసేటప్పుడు ముట్టేటప్పుడు కూడా ఇక్కడే దీని వరకు చేయాలి. కరెక్ట్ మీకు చూపిస్తాను. చిన్న న్యూస్ పేపర్ ఇందులో ఉన్నట్టు ఉన్నాయి. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ అది ఏంటంటే మీకు మిగతా మిక్సీలు ఏమవుతుంది ఏంటంటే ఎయిర్ ఫ్లో ఇన్కమింగ్ కూడా 1 వే నుంచే వెళ్తాయి. దీనికి ఏంటంటే దానికి తోడు మనం కిచెన్ లో ఒక మూలకి కది పెట్టేస్తాము, దానికి గాలి వెళ్ళేది చొరవ కూడా తక్కువే ఉంది. ఏంటంటే ఒక వైపు నుంచి ఎయిర్ పాస్ తీసుకుంటుంది, ఒక వైపు నుంచి ఎయిర్ బయటకు వస్తుంది. హీట్ ఎయిర్ ని బయటకు వదిలేస్తుంది, కూల్ ఎయిర్ అనేది లోపలికి తీసుకుంటుంది, ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి ఇన్సైడ్ తీసుకుంటుంది. ఇది బయటకు వస్తుంది. మనకి ఏంటంటే ఎయిర్ ఏదైనా తీసుకునేటప్పుడు లోపల ఇది ఇన్సైడ్ తీసుకుంటుంది. మీకు ఫ్లో బయటికి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ సూపర్ అండి. ఎయిర్ ఫ్లో అయిపోతుంది. దాన్ని మనం వాడినం చేసి ఎక్కడైతే వెళ్తుంది అక్కడ నుంచి బయటికి వెళ్తాం. ఇది అనేది మామూలుగా మిక్సీలు ఏంటంటే మధ్యలో అయిపోతాయి. ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది ఆపగానే ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది. పేపర్స్ అలా పడిపోతుంది. మొత్తం వాటర్ అది ఆపగానే మొత్తం పేపర్స్ అన్ని కింద. ఎగ్జాంపుల్ బాగా అర్థం. అంటే ఒక ప్రొవిజన్ కాకుండా 2 ప్రొవిజన్స్ దీంట్లో ఉంటాయండి. హీట్ ఎయిర్ బయటకు వదులుతుంది, ఫ్రెష్ ఎయిర్ లోపల రాకుండా.
ఇది జస్ట్ ఉంటుంది ఉంటుంది. ఇది కంఫర్ట్ క్లాస్. ఇది స్లైసింగ్ అండి. డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇందులోనే తిన్ను తిక్కాలి 2 సైజులు. ఓకే. ఈ 2 బ్లేడ్లు సేమ్. తురుము చేస్తాను. బ్లేడ్ పెట్టే విధానం ఐడియా ఉంటుంది కదా. పెట్టేసి తీసేటప్పుడు కింద నుంచి ఇది ఓన్ ఇది పెడతాము. నాకు ఏదైనా డౌట్ వచ్చిన వీడియో ఉంది, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సలాడ్స్కి వాటికి చాలా బాగుంది. ఇది చాలా బాగుంది. చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కంప్లీట్ అయ్యింది. షాపింగ్ ఇది వాటర్తో యూజ్ చేసే 3 బ్రేడ్స్ తిన్ను తిక్కు. ఇది మన కంప్లీట్ గా చాపింగ్స్ కే వాడతాం. చాపింగ్ తిన్ను మన గ్రాటింగ్. తర్వాత ఇది వచ్చేసి స్లైసింగ్. అది చాపింగ్. ఇది మీకు ఇక్కడ రాసి ఉంటుందండి టాప్ బాటమ్. టాప్ ఇది కూడా చాలా షార్ప్ ఉంటుంది. ఇది ఓన్లీ చాపింగ్ అండి. మటన్ కైమా చికెన్ కైమా ఏదైనా చేసుకోవాలనుకుంటే అది బోన్స్ లేకుండా డైరెక్ట్ సింగిల్ పీసెస్ వేసి మీరు డైరెక్ట్ కొడితే అయిపోతుంది. ఇది జస్ట్ ఇలా పెట్టి మీరు ఇటు తిప్పితే అట్లా అవుతుంది. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రమ్మంగా లాక్ అయిపోతుంది. మరి ఇన్సర్ట్ తీసుకోవచ్చు. ఇది డైరెక్ట్ ఇలా వచ్చేస్తుంది. అది యాజ్ ఈజీగా లాకింగ్ వేసుకోండి. ఈ ఒక బ్లేడ్ యూజ్ చేసేటప్పుడు మాత్రం పల్స్ లోనే పట్టుకుని ఉంచాలి 3 సెకండ్స్. 1 2 3 పెట్టకుండా డైరెక్ట్ పల్స్ లో పెట్టి చేస్తుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఉల్లిపాయ మనం ఆమ్లెట్ కానీ ఇలాంటి చేసేటప్పుడు మాత్రం మీకు ఈజీగా చేస్తారు. దీన్ని మాత్రం పల్స్లోనే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత త్వరగా చాక్లెట్ మనకు ఆమ్లెట్ కి అన్నికి చాలా నీట్గా ఆ ఉల్లిపాయలు కోయడానికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఒకరిద్దరికి పర్వాలేదు, ఒక 6 10 మందికి వేయాలంటే చాలా కష్టం. సెకండ్స్ లో అయిపోతుంది. ఇంక్లూడింగ్ గ్రేవీ చేసినప్పుడు కూడా ఒక 10 ఉల్లిపాయలు ఒకసారి తీసుకోవచ్చు. నేనైతే స్పెట్స్ పెట్టుకొని ఒకసారి హెల్మెట్ పెట్టుకొని కోసుకుంటా.
నీ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఇది ఓన్లీ చాపింగ్ కి కేమైకి వాటికి వాడుకోవడానికి ఇది చాపింగ్ కైమ్. ఓకే. ఈ బ్లేడ్ మనం ఇది ఓన్లీ ఇందులోనే పల్స్ లోనే వాడాలా? ఇది ఓన్లీ ఈ బ్లేడ్ ఒకటి మాత్రమే పల్స్ లో వాడాలి. ఓకే. ఒక్క బ్లేడ్. ఓకే. మిగతా ఏదైనా సరే మీరు డైరెక్ట్ ఓన్లీ పెట్టుకోవాలి. దీనికి కూడా టాప్ అనేది రాస్తుంది. దేనికైనా సరే టాప్ అనేది రాస్తుంది. టాప్ లో పెట్టుకొని జస్ట్ పట్టుకొని ఓకే. తీసేటప్పుడు హ్యాండ్ క్లాత్. ఇది అటాచ్మెంట్ అండి. సిట్రస్ జ్యూస్ ఉంటుంది కదా, బత్తాయి జ్యూస్ చేసుకుంటాం. బత్తాయి జ్యూస్ కి ఫస్ట్ ఇది పెడతాము. ఇది పెట్టిన తర్వాత ఈ బౌల్ పెట్టి ఇది పైన పెట్టుకొని వన్లో పెట్టి ఆ బత్తాయిని 2 ముక్కలు చేసుకుంటాం కదా. సపోజ్ బత్తాయి చేసాం, వన్లో వస్తుంది జ్యూస్ అంతా కింద దిగిపోతుంది. ఇది ఓన్లీ ఈ బత్తాయి జ్యూస్ కి మాత్రమే ఈ ఇది పెట్టేస్తారు. దీనికి ఇంకేం అటాచ్మెంట్ డైరెక్ట్ ఫోన్ పెడతారు, తర్వాత బౌల్ పెడతారు, దీని తర్వాత సిట్రస్ ఫోన్ పెట్టేసి డైరెక్ట్ పట్టుకుంటే జ్యూస్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, పలమంతా బయట. ఒక్కసారి ఇది కడిగి చూస్తే ఈ మూడింటిని కూడా మీరు లాక్ చేసిన తర్వాత కంపల్సరీగా ఆయిల్ అప్లై చేయాలి. దీనికి ఈ జ్వారికి కూడా మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మార్చి దాని మీద పెట్టేశారా? దాని మీద ఏంటంటే పిండి అంటుకోకుండా ఫ్రీగా తిరుగుతుంది. ఏదన్నా ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్ ప్రాపర్ గా యూజ్ చేస్తే ఎంత కంఫర్ట్ గా ఉంటాయో. కంప్లైంట్ ఉంటుంది. ఎంత ఆయిల్ అప్లై చేస్తే మనకు అంత ఫ్రీ మూవ్మెంట్ మూవ్ అవుతుంది. పిండి అనేది దేనికి అంటది అన్నమాట, హ్యాండ్స్ ఫ్రీ అయిపోతారు. కడిగేటప్పుడు గట్టిగా పెట్టుకోవాలి, కడగవలసింది అవసరం. మొత్తం జార్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఆయిల్ అప్లై చేస్తారు. అది మెజర్మెంట్ క్యాప్ బౌల్ అండి. వాటర్ వన్ సైడ్, ఆటా అని ఒక సైడ్ రాసి ఉంటుంది. సైడ్ ఆటా అని ఒకసారి వాటర్. ఆటా అనేది 150 గ్రామ్స్ ఉంది, 100 గ్రామ్స్ ఉంది. 100 ఉంది, 250 ఉంది కదండి. 100 ఉన్న దగ్గర 75 ml వాటర్ ఫ్లేవర్స్ ఉంటుంది. 75 ml దగ్గర 100 దానికి 75 ml వేసుకుంటాం వాటర్. ఓకే అండి. 250 దానికి ఏమని 190 ml వాటర్ ఉంటుంది. ఇప్పుడు మీరు పిండి వేయండి. ఇది వన్ సైడ్ వేస్తారు. వాటర్ ఉత్తర సైడ్ 190 వైపు వేస్తారు. వాటర్ సైడ్ వేస్తారు. సాల్ట్ ఏమైనా వేస్తుంది చూడండి. స్మూత్ గా కావాలనుకుంటే ఆయిల్ అప్లై అంటే వేస్తుంటారు అందరూ. ఇది వేస్తాం సేమ్ అండి. హ్యాండిల్ తప్పుడు హ్యాండిల్ దాని వైపు రావాలి. అంటే పైకి ఎగరకుండా జస్ట్ వంద అయ్యేటప్పుడు మిక్సీ ఎక్కలేని కేక్ వస్తుంది. కానీ ప్రీతితో పోలిస్తే ఇది నాయిస్ తక్కువే. తక్కువ ఆర్యా ఫుడ్ మోటార్ అంటే పంపు మోటార్స్ ఉంటాయి. ఎన్నికల్లో ఉంటాయి లోపల, ఎన్నికల్లో ఉంటాయి. దానివల్ల సౌండ్ అవుతుంది. ప్లస్ వన్ సైడ్ ఒక సైడ్ బేరింగ్ వస్తుంది. దానివల్ల నాయిస్ అనేది బాగా నాయిస్ తక్కువేనండి. ఎందుకంటే అందరూ కంప్లైంట్స్ ప్రీతి ఆటకి డ్రిల్లింగ్ మిషన్ సౌండ్ వస్తుంది. బట్ ఇవే మనం మాట్లాడే వినబడి వాక్యూమ్ లేకపోతే ఏమవుతుందంటే మిక్సీ. అవునవును, అటు ఇటు ఇంకా చాలా బాగా.
పిండి విషయంలో నేను కంప్లీట్ గా సాటిస్ఫై. ఇలాంటి అయిపోతుంది. ఇది నా హ్యాండ్స్ మట్టి కూడా పెట్టవచ్చు. ఆయిల్ అంత రాస్తే మీకు అంత ఫ్రీగా జార్లో ఉన్నది బయట. చక్కగా తిరిగేస్తారు, అసలు ఎక్కడ అంటుకోవడం కానీ చక్కగా అలా తీసి క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది కూడా చేస్తుంది, ఇదిగో వస్తుంది. సౌండ్, నేను నాయిస్ కి చాలా భయపడ్డాను. నాయిస్ చాలా తక్కువ ఉంటుంది యాక్చువల్లీ. క్వాంటిటీ మనం యాక్చువల్ గా వాడుతాం. చాలా బాగా, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. మనం కలిపిన దానికన్నా చాలా బాగుంది. స్మూత్ గా ఉంటుంది. చాలా, అందులో మేము చాలా పుల్కాలు ఎక్కువ తింటాం. దానికి మీకు బాగా యూజ్ అవుతుంది. మాకు బాగా అంటే ఒకసారి మీరు ఎక్కువ చేయాలనుకున్నా ఫాస్ట్ గా చాలా ఫాస్ట్ గా అయిపోతుంటుంది. పూరి అంటే 5 minutes మీరు చేసుకుని అప్పటికప్పుడే చేసుకుంటే మీకు తినేది కూడా చాలా స్మూత్ గా తయారవుతుంది. మాన్యువల్ అన్ని ఏ ఐటమ్ ఏదన్నా డౌట్స్ ఏమున్నా సరే మీకు ఇది క్లారిఫై అయిపోతుంది. లేదు అవ్వలేదు అనుకుంటే ఒకసారి కాల్ చేస్తాను, నేను వస్తాను. మీకు ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఇది వారంటీ 5 years అన్నారు కదా. మోటార్ 5 years క్లాస్ ఉంటుంది. ఓన్లీ మిక్సీ మోటార్ వరకు 5 years వారంటీ ఉంటుంది. ఎనీ స్పేర్ పార్ట్ అండి, ఇందులో ఏ చిన్న వాషర్ పోయినా సరే 2 years ప్రొడక్ట్ వారంటీ. 2 years వరకు ఎనీ పార్ట్ ఆఫ్ సర్వీసింగ్ నియర్ బై ఎక్కడ ఉంది సార్? డైరెక్ట్ హోమ్ సర్వీస్ అండి. నేనే వస్తాను, మీకు సర్వీస్ చేస్తూ వెళ్ళిపోతాను, ఇబ్బంది అయితే ఉండదు. ఇది అన్బ్రేకబుల్, కింద పడిపోతుంది ఇరిగిపోద్ది అని భయం అయితే ఏమో అవసరం. పడిమంటే పడేస్తాను. యాక్చువల్గా అయితే అన్బ్రేకబుల్. అంటే మీరు చాలా మంది ఏంటంటే అది గట్టిగా ప్రెస్ చేస్తున్నాం దానివల్ల ఇరిగిపోద్దేమో అనుకుంటారు, కానీ అది బీసీ ఐటమ్ అసలు ఎరగడం అనేది జరగదు. అవి కానీ ఈవెంట్స్ కానీ ఏంటంటే ఇవి అనేది కొద్దిగా కూల్ ఐటమ్, ఫ్రిడ్జ్ లో పెట్టడం అవి చేయకుండా ఉంటే ఇవి లైఫ్ టైం పనిచేస్తాయి. మనం జనరల్ గా చట్నీ చేసి అలా జాగ్రత్త తీసి పెట్టుకెళ్ళి అది అవాయిడ్ చేయాలి. అంటే ఒక టెంపరేచర్ లో ఉన్నంత వరకు అది బాగుంటుంది. మనం వాడేటప్పుడు ఏముంటుంది హీట్ జనరేట్ అవుతుంది. యాక్చువల్ గా దాన్ని ఏం చేస్తుంటే మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల కూల్ అవుతుంది. హీట్ కూల్ హీట్ ఇంకా ఒక దాని వల్ల దానికి బలం పోతుంది. బలం ఆటోమేటిక్ గా మీకు ప్రాబ్లం వస్తుంది. ఓకే మేడం అండి, ఇవి యాస్టీస్ కనీసం ఇది ఒకటి మీరు క్లీనింగ్ మాత్రం ఇప్పుడు క్లాత్ ఉంటుంది బెస్ట్. ఎంత డస్ట్ పడినా ఏది పడినా అంతే. తడి క్లాత్ తో కానీ దేంతో కానీ ఏమీ చేయవసరం. పొడి క్లాత్ తో స్మూత్ క్లాత్ తో తుడిస్తే అయిపోతుంది, దీనికి ఏమీ ఉండదు. ఇన్సైడ్ అనేది ఎయిర్ కూడా పాస్ అవుతుంది, లోపల సైడ్ ఎయిర్ కూడా పాస్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఎంత పడినా సరే లోపలిగానే వెళ్తూ కడగడం కడగని ఏమీ చేయవసరం, జస్ట్ క్లాత్ తో తుడిస్తే సరే. మిక్సీ ఈ కలరు అంటే మీరు ఒక 5 years 6 years వాడినా ఇలాగే ఉండాలనుకుంటే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, బ్రష్ కి అప్లై చేసి జస్ట్ నేను కొట్టేసి బ్రష్ తోని క్లాత్ తో తొడండి. ఓలిన్ కానీ సర్ఫ్ కానీ ఏమి వేయద్దు. అవి ఏంటంటే లిక్విడ్స్. ఆ లిక్విడ్ వల్ల ఏమవుతుందంటే షైనింగ్, సో కలర్ షేడ్ అయిపోతూ ఉంటుంది. సో అవి ఏవి అవ్వకూడదు అనుకుంటే టూత్ పేస్ట్ బ్రష్ లో అప్లై చేసి వాడడం దాంతో కొట్టేసి క్లాత్ తో తొడండి. మీరు 10 years వాడినా ఇదే షైనింగ్. అవునా, ఈ టిప్ నాకు తెలియదు. మిక్సీ మా యూఎస్ కూడా మంచి టిప్. మీకు మిక్సీలోని ఆట ఎలా మిక్స్ చేయడం అన్నది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. నేను ఇంకా ఆట మిక్స్ చేసి ఎలాగా ఉంది కదా అని చెప్పేసి పూరి ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా ఇదైతే నేను చెప్పనవసరం లేదండి, ఎంత బాగా పొంగాయి మీకే కనిపిస్తుంది కదా. నేనైతే కంప్లీట్గా హ్యాపీ అండి. చాలా భయపడ్డాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎలా వస్తుంది ఏంటనేది. కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను, పన్నీర్ కాబోలీ బటాని. మీకు నెక్స్ట్ వారంటీ కార్డ్స్ కోసం అయితే చెప్పాలండి. మనకి ఇలా అయితే 3 ఉన్నాయన్నమాట. ఇందులో మనకి ఇంకా ఏమేమి చేసుకోవచ్చు, దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే చాలామంది ఇప్పుడంటే నేను వీడియో చేశాను, మనకి తెలియదు అనుకోండి, మనకి ఈ బుక్లెట్లో ఇంకా వెరైటీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, దాన్ని ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అన్నీ కూడా డీటెయిల్గా అయితే ఈ క్యాటలాగ్లో అయితే మనకు ఉందన్నమాట. నేను కాస్ట్ అయితే ఇంకా చెప్పలేదు కదండి, నాకు 8,200 అయితే పడింది. దాని మీద వచ్చేసరికి మనకి బాక్స్ మీద 15,000 అబోనే ఉందండి. తర్వాత మీరు ఇక్కడ డీటెయిల్గా చూస్తే మనకి
అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ ఎలా ఫిట్ చేయాలి, ఎలా రిమూవ్ చేసుకోవాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, వీటన్నిటితో పాటు ఈ చిన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఏంటంటే మనము ఏదైనా చేసేటప్పుడు అది స్పీడ్ ఎంత మెయింటైన్ చేయాలి అనేది అనమాట. దానివల్లే మనకి కరెక్ట్గా వస్తుంది. తర్వాత మనం వారంటీని కూడా 3 మంత్స్ పెంచుకోవచ్చండి. ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందన్నమాట. మనకి ఏదైతే మిక్సీ ఉందో దానికి ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ మనం టోల్ ఫ్రీకి చెప్పినట్టయితే మనకి అది వారంటీ పెంచుతారనమాట. వీడియో ఎలా అనిపించిందండి? మీకు నచ్చిందా? డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అన్ని డీటెయిల్ గా చూపించారు, మన ముందే చేసి చూపించారు. నేను తర్వాత కూడా కొన్ని కుకింగ్ వీడియోస్ లో ఒక్కొక్కటి చేసి మీకు కుక్ చేసి అండ్ ఇది కూడా యూస్ చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అందరికీ యూజ్ అయ్యేదే, అన్ని కలిపి ఉన్నాయి అండ్ స్టెయిన్లెస్ స్టీల్, నాయిస్ తక్కువ కాబట్టి అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ విజయలక్ష్మి.